ఉన్నత విద్యావంతులు సమర్థులైన నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. తన కార్యకర్తలకు ఆయన ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మరోవైపు వివాదాస్పద నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని చేరదీయడంలోని ఆంతర్యమేంటి? పవన్ కోసం బలంగా వాయిస్ వినిపించిన బొలిశెట్టి సత్యనారాయణని సస్పెండ్ చేయడంపై జనసేన శ్రేణుల స్పందన ఏంటి? పార్టీ నిర్మాణం జరగాలని కోరుకున్న నేతల నోరు నొక్కేయడం వెనుక పవన్ ప్రధాన ఉద్దేశం ఏంటి? రాబోయే 15 ఏళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి అని చెబుతున్న పవన్ తనను సీఎంగా చూడాలనుకుంటున్న కార్యకర్త ఆశలను క్రమంగా నీరుగారుస్తున్నారా? జనసేన పవన్ సొంత పార్టీ కాదు, అది టీడీపీ ఆదేశాలతో నడిచే పార్టీ అని ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు పవన్ సమాధానం ఏంటి? నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. బొలిశెట్టి సత్యనారాయణ జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూశాక నేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న తరుణంలో జనసేనను సోషల్ మీడియా ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా లైమ్ లైట్లో ఉంచిన నేత, ఏమీ ఆశించకుండా పార్టీ కోసం నిలబడిన వ్యక్తి, రాజకీయ అంశాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ, సామాజిక అంశాలపై చక్కగా మాట్లాడే ఒక ఇంటెలెక్చువల్. పార్టీ ఓటమితో పాటు 2 చోట్ల అధినేత ఓటమి పాలైనప్పటికీ జనసేన భవిష్యత్తుపై విశ్వాసం ఉంచిన అతి కొద్ది మంది నేతల్లో ఒకరు ఆయన. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో ఆయన విధేయతను పార్టీ గుర్తించలేదు. గోదావరి జిల్లాలో లేదా విశాఖలో పోటీ చేద్దామని ఆశించిన బొలిశెట్టి సత్యనారాయణకు ఆశాభంగం తప్పలేదు. కూటమి అధికారం చేపట్టాక నామినేటెడ్ పోస్ట్ దక్కుతుందని అనుకున్నా మళ్ళీ నిరాశ ఎదురైంది. కష్టకాలంలో పార్టీని భుజాన వేసుకొని కష్టపడినందుకు ఫలితం దక్కలేదు. పార్టీకి ఇక తన అవసరం లేదని గ్రహించిన బొలిశెట్టి ఇకపై పర్యావరణ పరిరక్షణ కోసమే పాటుపడాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో కొల్లేరు సరస్సు ఆక్రమణలు, ఇతర పర్యావరణ అంశాలపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న తరుణంలో బొలిశెట్టి ప్రశ్నలు ప్రభుత్వానికి ఇప్పుడు ఒకంత ఇబ్బందిగా మారడంతో ఆయనకు పార్టీతో సంబంధం లేదు అంటూ జనసేన కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన బొలిశెట్టి లాంటి విద్యావంతుడికి కనీసం ఒక పదవి ఇచ్చి గౌరవించకపోగా చివరికి పవన్ను కలిసే అవకాశం కూడా ఇవ్వకపోవడం దారుణమని స్వయంగా జనసేన శ్రేణులే ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. జనసేనలో విద్యావంతులు ఇమడలేరా? తను ఒక పుస్తక ప్రియుణ్ణని, ఉన్నత భావాలు ఉన్నవాణ్ణని చెప్పుకునే పవన్ కళ్యాణ్ సామాజిక స్పృహ ఉన్న మేధావులను పార్టీ నుండి సాగనంపడాన్ని, అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలతో సహా దొరికిపోయిన అరవ శ్రీధర్, కిరణ్ రాయల్ వంటి వారిని పార్టీలో కొనసాగించడాన్ని ఎలా చూడాలి? విలువలు, సిద్ధాంతాలే జనసేన పార్టీ పునాదులంటూ ఉన్నత ఆశయాలతో పార్టీని ప్రారంభించిన పవన్ అటు తన అభిమానులతో పాటు ఇటు తటస్థ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించారు. తొలి ఎన్నికల్లో తాను పోటీ చేయనని, చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఎత్తుకున్న బాబు అనుభవజ్ఞుడు అనే నినాదానికి పవన్ ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారారు. పవన్ తన అభిమానులందరినీ కన్విన్స్ చేయడంలో ఆ ఎన్నికల్లో సఫలీకృతమయ్యాడు. ఆ తర్వాత ఎన్నికలు సమీపించిన తరుణంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఎలాంటి బలమైన కారణం లేకుండానే తన తల్లిని తిట్టించారు అనే ఆరోపణలతో పవన్ టీడీపీకి కయ్యానికి కాలు దువ్వారు. 2019 ఎన్నికల సమయంలో మాదాసు గంగాధరం, జేడి లక్ష్మీనారాయణ, ఆక్నూరి మురళి, రాజు రవితేజ వంటి విద్యావంతులు, అనుభవజ్ఞులు పవన్తో కలిసి నడిచారు. అయితే ఆ ఎన్నికల్లో పవన్ తనకు బలం ఉన్న కాపు ఓట్ల నియోజకవర్గాలను ఎంచుకోవడం, వైసీపీ అభ్యర్థుల కులాలను చూసి తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం వంటివి అనేక అనుమానాలకు దారితీశాయి. టీడీపీతో లోపాయికారి ఒప్పందంతోనే ఆయన పోటీ చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఆ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీని విడిన మేధావుల్లో ముఖ్యులైన రాజు రవితేజ, జేడి లక్ష్మీనారాయణ వంటి వారు పవన్పై అనేక విమర్శలు చేశారు. పవన్ ఒక సీరియస్ పొలిటీషియన్ కాదని, ఆయన లక్ష్యాలు వేరని విమర్శించారు. పవన్ ఎప్పుడు టీడీపీకి అనుకూలంగా పనిచేయాలనే ఆలోచనలతోనే ఉంటారని, పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడం, ఆయన వ్యక్తిగత వ్యవహార శైలి తదితర కారణాలను ఎత్తి చూపుతూ వారంతా పార్టీని వీడారు. 2019 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగాలలో
చెగువేరా, అంబేద్కర్, కమ్యూనిస్ట్, సెక్యులర్ భావజాలను మెండుగా ప్రదర్శించారు. వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న దళితులే టార్గెట్గా ఎన్నికల్లో మాయావతితో పొత్తు కూడా పెట్టుకున్నారు. అయితే ఆ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన అనూహ్యంగా బీజేపీతో చేతులు కలిపారు. ఒకప్పుడు వామపక్ష భావాలను వెళ్లవేసిన నాయకుడు ఒక్క ఓటమి తర్వాత సిద్ధాంతాలను పక్కన పెట్టి బీజేపీ భావజాలాన్ని భుజానికి ఎత్తుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశవ్యాప్తంగా పెళ్లిబుకుతున్న హిందుత్వ పవనాలు, బీజేపీ వరుస విజయాలను చూసి కేవలం అధికార అండ కోసమే పవన్ తన సిద్ధాంత ముసుగును మార్చుకున్నారనే విమర్శలు కూడా బలంగా వినిపించాయి. కానీ 2024 ఎన్నికల నాటికి ఈ విమర్శల్ని ఆయన తన అస్త్రాలుగా మార్చుకున్నారు. జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడడమే లక్ష్యంగా అటు కాపు సామాజిక వర్గ ఓట్లను, ఇటు హిందుత్వ భావజాలాన్ని సమర్థవంతంగా పోలరైజ్ చేయడంలో ఆయన విజయం సాధించారు. కూటమికి ఒక పవర్ఫుల్ వాయిస్ గా మారారు. జగన్ వ్యతిరేక ఓట్లు, కాపు ఓటర్లను ప్రభావితం చేయడం ద్వారా కూటమి ఘన విజయంలో పవన్ అత్యంత కీలకమైన పాత్రను పోషించారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సమర్థులైన నేతల్ని కాదని పవన్తో భావ సారూప్యత ఉన్న నేతలకే జనసేనలో ప్రాధాన్యత దక్కుతోందా? ఒక రాజకీయ పార్టీకి ఇంటెలెక్చువల్ అవుట్లుక్ ఎంత అవసరమో ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే వాగ్ధాటి గల నేతలు కూడా అంతే అవసరం. అయితే జనసేన పార్టీలో ప్రస్తుతం పద్ధతిగా మాట్లాడే నేతల కంటే దూకుడు ప్రదర్శించే నేతలకే ప్రాధాన్యత దక్కుతోందన్న విమర్శలు ఉన్నాయి. విషయ పరిజ్ఞానంతో పద్ధతిగా మాట్లాడే నేతలను కాదని కేవలం నోటి దురుసుతో ప్రత్యర్థులపై విరుచుకుపడే వారినే పార్టీ ప్రోత్సహిస్తోందని, వారికే పదవులు దక్కాయనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలోనే పార్టీలోని సమర్థులైన పలువురు నేతలు క్రమంగా దూరం అవ్వడం ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా మహిళా పక్షపాతిగా తనను తాను చెప్పుకునే పవన్ కళ్యాణ్ తన పార్టీలోని నేతలపై వస్తున్న తీవ్రమైన ఆరోపణల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆ విమర్శలకు తావిస్తోంది. అరవ శ్రీధర్ వంటి ఎమ్మెల్యేలు ఒక వివాహితను మోసం చేసి గర్భస్రావాలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చినా పార్టీ తరపున కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అలాగే కిరణ్ రాయల్, జానీ మాస్టర్, కోట వినిత వంటి వారు వరుస వివాదాల్లో చిక్కుకున్నా వారిపై తీసుకున్న చర్యలు కేవలం మొక్కుబడిగానే మిగిలిపోయాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. బయటికి క్రమశిక్షణా చర్యలను ప్రకటిస్తున్నప్పటికీ అంతర్గతంగా వారికి పార్టీ అండదండలు లభిస్తున్నాయనే వార్తల్లో జనసేన నైతిక విలువలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇక పార్టీ నిర్మాణం జరగాలని కోరుకున్న నేతల నోరు నొక్కేయడం వెనుక పవన్ అస్సలు ఉద్దేశం ఏంటి? రాబోయే 15 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రి అని చెబుతున్న పవన్ తనను సీఎంగా చూడాలనుకుంటున్న కార్యకర్త ఆశలను క్రమంగా నీరుగారుస్తున్నారా? పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు జనసేన కార్యకర్తల్లోనూ రాజకీయ విశ్లేషకుల్లోనూ ఒక రకమైన అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీకి ఒక పటిష్టమైన నిర్మాణం ఉండాలని, క్షేత్రస్థాయిలో కమిటీలు వేయాలని కోరుకునే నేతలకు పవన్ నుంచి ఆశించిన మద్దతు అయితే లభించడం లేదు. పార్టీ వ్యవస్థాగతంగా బలపడితే నాయకత్వ పటిమ పెరుగుతుందని అందరూ భావిస్తుంటే పవన్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయకుండా కేవలం తన వ్యక్తిగత చరిష్మా మీదనే పార్టీని నడుపుతున్నారు. ప్రతి ఎన్నికల్లో తనకు వైసీపీ, టీడీపీ లాగా ఓట్లు వేయించే వ్యవస్థలు, కనీసం బూత్ కమిటీలకు భోజనాలు పెట్టే సత్తా కూడా లేదని చెప్పుకునే పవన్ ప్రస్తుతం అధికారంలో ఉండగా పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. దీని వెనుక కారణాలు ఏంటి అనే ప్రశ్నకు జవాబు కూడా లేదు. ఇక అన్నింటికంటే జనసేన శ్రేణులను బాధిస్తున్న అంశం వచ్చే 15 ఏళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి అని పవన్ ప్రకటించడం. తన నాయకుడిని ఎప్పటికైనా ముఖ్యమంత్రి పీఠంపై చూడాలని కోరుకుంటున్న కార్యకర్తలు ఈ మాటలు మింగుడు పడ్డం లేదు. జనసేనను ఒక స్వతంత్ర శక్తిగా ఎదగనివ్వకుండా కేవలం టీడీపీకి ఒక సపోర్టింగ్ పిల్లర్ గానే ఉంచేస్తారా అనే అనుమానాలు ఆ శ్రేణుల్లో బలపడుతున్నాయి. ఒకవైపు అధికారం కోసం సిద్ధాంతాల విషయంలో రాజీ పడ్డారన్న విమర్శలు ఉండగా, మరోవైపు తాను ఉప ముఖ్యమంత్రిగా సకల భోగాలు అనుభవిస్తూ నమ్ముకున్న వారి ఆశలను స్వయంగా ఆయనే నీరుగారుస్తున్నారనే వాదన కూడా బలపడుతోంది. చంద్రబాబును ఆకాశానికి ఎత్తడం చూస్తుంటే పవన్ తన సొంత రాజకీయ భవిష్యత్తు కంటే కూడా చంద్రబాబు, టీడీపీ మనుగడకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ పై ఒక ఆగర్భ శత్రువులా తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేసిన పవన్ కాపు ఓట్లను శాశ్వతంగా జగన్ కు దూరం చేశాననే భావనలో ఉన్నారు. కానీ కాపులకు అధికారంలో వాటా దక్కకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవడానికి ఆలోచించారు. వైసీపీ నేతలు పవన్ ను వ్యక్తిగతంగా దూషించడం కాపులు పవన్ కు అండగా నిలిచేలా చేసింది. పవన్ పై వారిలో సానుభూతే కాపు ఓట్లను కూటమి వైపు గంపగుత్తగా మళ్లించింది. కానీ 2019లో మెజారిటీ కాపులు వైసీపీ వైపు నిలిచారన్న వాస్తవాన్ని
పవన్ మర్చిపోతున్నారు. కాపు ఓట్లను పవన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా చూస్తున్నారనే విమర్శలు జనసేన వర్గాల నుండే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక జనసేన పవన్ సొంత పార్టీ కాదు, అది టీడీపీ ఆదేశాలతో నడిచే పార్టీ అని వైసీపీ చేస్తున్న విమర్శలకు పవన్ తన చర్యల ద్వారా బలం చేకూరుస్తున్నారా? పవన్ కళ్యాణ్ తన రాజకీయ నిర్ణయాల ద్వారా తెలియకుండానే వైసీపీ చేస్తున్న విమర్శలకు బలం చేకూరుస్తున్నారనే భావన కలగక మానదు. ఒక పక్క జనసేనను క్షేత్రస్థాయిలో స్వతంత్రంగా నిర్మించకపోవడం, మరోపక్క రాబోయే 15 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రి అనే పదే పదే ప్రకటించిన చూస్తుంటే జనసేన తన సొంత అస్తిత్వాన్ని వదులుకొని టీడీపీకి ఒక బి టీంలా మారిపోయిందా అన్న సందేహం సామాన్య ఓటర్లోనూ కలుగుతోంది. పవన్ ఎంతటి త్యాగధనుడైనా ఒక రాజకీయ పార్టీగా జనసేన ఎదుగుదలకు ఈ ధోరణి గొడ్డలి పెట్టు వంటది. తనను నమ్మి జెండా మోసిన కార్యకర్తలు మనం ఎప్పటికైనా అధికారంలోకి వస్తామనే భరోసా ఇవ్వాల్సింది పోయి వేరొక పార్టీ నాయకత్వాన్ని భుజాన వేసుకోవడం వల్ల వైసీపీ విమర్శలకు పరోక్షంగా ఆయనే ఆక్సిజన్ అందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం పొత్తు ధర్మం అని పవన్ భావిస్తున్నప్పటికీ రాజకీయ విశ్లేషకుల దృష్టిలో మాత్రం ఇది జనసేన స్వయం ప్రతిపత్తిని తాకట్టు పెట్టడమే అవుతుంది అని అంటున్నారు. మున్ముందు పవన్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని పార్టీ నిర్మాణంపై దృష్టి సారించకపోతే మాత్రం జనసేన నుండి మరింత మంది దూరం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే సొంత క్యాడర్ ఆశలను అడుగంటిపోయేలా చంద్రబాబే శాశ్వత సీఎం అనడం జనసేన ఉనికికే ప్రమాదకరంగా మారుతుంది. బొలిశెట్టి సత్యనారాయణ వంటి నిఖార్సైన మేధావులను దూరం చేసుకుంటూ వివాదాస్పద నేతలను వెనకేసుకురావడం పార్టీ నైతిక విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.